హలో వాళ్ళందరికీ నమస్తే. 2024 28th నవంబర్ రిలీజ్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ రోటీ కప్డా రొమాన్స్ స్టారింగ్ హర్ష, సందీప్, సుప్రాజ్ అండ్ తరుణ్, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై విక్రమ్ రెడ్డి. నాకు ఏం మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, కానీ వెళ్ళాను. జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్ చూసి బ్లైండ్ గా వెళ్ళాను. సో సినిమా రోటీ కప్డా రొమాన్స్ ఎలా ఉంది అని చెప్పుకునే ముందు ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ సెట్ మాల్. రోటీ కప్డా రొమాన్స్ మూవీ అరౌండ్ 2 hours 30 minutes ఉంది. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది సినిమా అండ్ ఎండ్స్ విత్ ఎ గుడ్ మెసేజ్ నోట్ దట్ ఎంగేజెస్ every immature and mature persons who are broken in their relationships and their lives. మూవీకి చాలా మంది రిలేట్ అవుతారు. సిచ్యువేషన్స్, చైల్డ్హుడ్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, రొమాన్స్, కామెడీ, లవ్ ఫెయిల్యూర్, మెచ్యూర్ and immature decisions, broken and frustrated and acceptance of life. ఇవే మేజర్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద సినిమా రోటీ కప్డా రొమాన్స్. అదంతా పక్కన పెడితే సినిమా నాకు అండ్ మీకు మూవీ చూస్తే నచ్చే పాజిటివ్స్: క్యాస్ట్, కొత్త ఫేసెస్, చాలా నీట్ అండ్ యాక్టెడ్ వెరీ వెల్. కానీ సందీప్ ఆల్రెడీ కమిటీ కుర్రాల్లో చూసాం, తను బాగానే చేశారు ఈ సినిమాలో. అండ్ టాకింగ్ అబౌట్ యాక్ట్రెసెస్, హీరోయిన్స్ నలుగురు వాళ్ళ రోల్స్ లో బాగా చేశారు. ఎస్పెషల్లీ ఖుష్బూ చౌదరి రోల్ నాకు బాగా నచ్చింది. మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు. మీకు హుషారు మూవీ నచ్చితే ఈ మూవీ కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ఇట్ ఫీల్స్ ఫ్రెష్, కొంచెం అన్సెన్సర్డ్ మాటలు అండ్ రొమాన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. కానీ చూడమని సజెస్ట్ చేస్తాను ఈ మూవీని, బికాస్ ఇట్ మేక్స్ యూ థింక్ అండ్ ఫీల్ రిలేటబుల్. సినిమా అలా ఫ్రెష్ గా పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. స్టోరీ చాలా సింపుల్. నలుగురు ఫ్రెండ్స్ హైదరాబాద్ లో డిఫరెంట్ జాబ్స్, రోజు చిల్ అవుతా హ్యాపీగా గడిపేసి వీళ్ళ లైఫ్ లోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఆ సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, రిలేషన్షిప్ లో ఉండే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు కలిగే భయం వల్ల వెనక్కి తగ్గితే ఏమవుతుంది, చివరికి ఏం జరిగింది, 4:4 వీళ్ళ లైఫ్స్ లో చివరికి ఏం జరిగింది అనేది స్టోరీ. పక్కా యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. మీ ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ చేస్తారు అండ్ బాగా ఇష్టమైన వాళ్ళతో వెళ్ళినా ఓకే. ఇట్ మేక్స్ యూ ఫీల్ రిలేటబుల్. నాకైతే మూవీ ఈజ్ గుడ్. నాకైతే మూవీ బాగానే ఉందనిపించింది. ఈ వీకెండ్ కి డెఫినెట్ గా ట్రై చేయాల్సిన సినిమా. సో ఫైనల్లీ సినీ సెట్ మాల్ రోటీ కప్డా రొమాన్స్ మూవీకి ఇచ్చే రేటింగ్ 8.5 out of 10. If you are interested, book your tickets now and watch it in your nearest theaters. మా రివ్యూ కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మూవీ లవర్స్ కి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ సెట్ మాల్. 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and hit the bell icon for our video notification. So see you soon in the next video. Take care.